కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలను పోసి మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా కస్టర్డ్ పౌడర్ని పాలలో కలిపి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిల్క్ పౌడర్ని కూడా పాలలో కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగిపోయిన తర్వాత షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను యాడ్ చేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసిన పాలను కూడా వేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఇలా గరిటెతో కలుపుతుండాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెనిల్లా ఎసెన్స్ వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా చాలా థిక్గా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎయిట్ కంటైనర్లో వేసుకోవాలి. ఎయిట్ కంటైనర్లో వేసి ఫ్రీజర్ జోన్లో 5 to 6 అవర్స్ ఉంచాలి. 5 to 6 అవర్స్ ఉంచిన తర్వాత బయటికి తీసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఎయిట్ కంటైనర్లో వేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రీజర్ జోన్లో హై టెంపరేచర్లో 10 to 12 అవర్స్ ఉంచాలి. 12 అవర్స్ తర్వాత చూడండి ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది. పైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.